नामा परमं गुहायस्यापुत्रो मे कर्मणि ब्रह्मन् यत्त्वम् आधास्ते आधस्त्वा अयन्त यत्मा जातवेदाग्निवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन प्रोक्ष्या शिवस्य उद्गतो निधाय दर्भा प्रोक्ष्या अग्नौ प्रहव्या ओम विश्वामित्राय హ్యాండ్ మైకులు కంటే తీసుకురండి హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి ఇక్కడికి. తర్వాత అవకాశం ఉంటే నేను చిన్నప్పుడే అగ్ని దగ్గర ప్రమాణం చేశాను. తెలియని వయస్సు నేను చిన్నప్పుడు అగ్ని దగ్గర ప్రమాణం చేశాను. కాబట్టి మీ రాజు నాకు యుద్ధం నన్ను ఓడించడం మాట చెప్పాను కదా, నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఓ చెప్పమని మీ రాజు అని చెప్తే వీళ్ళేమనుకున్నారు, 1కి 4 కల్పించి రాజుకు చెప్పారు. ఏమని? అసలు లెక్క చేయలేదయ్యా నిన్ను. కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం కడప జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా నిర్మించినటువంటి ఆలయం. సుమారుగా 6 కోట్లు వేయించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మారం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి దంపతులు. అదేవిధంగా కాంచీపురంలో పీఠాధిపతి అయినటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేతుల మీదుగా 26వ తేదీ ఉదయం 11:38 కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగ క్రతువుకి వైదికులు, అదేవిధంగా ఆగమ పండితులు, కంచి స్వామివారి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది ఆగమ పండితులు, అదేవిధంగా వైదిక పండితులు 22 మంది చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా 23వ తేదీ నుండి మొదలుకొని 27వ తేదీ వరకు ఈ యొక్క యాగకృతం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మహాగణపతి పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, బింబశుద్ధి అనేటువంటి క్రతువులు జరిగాయి. సాయంకాలం పూట యాగశాల యొక్క ముత్సంగ్రహణ, అంకురారోపణ, అదేవిధంగా స్వామివారికి జలాదివాసాంగ ప్రభృతి అనేటువంటి క్రతువులు జరిగాయి. ఇవాళ ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు పర్యజ్ఞీకరణం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఇవాళ చండీ యాగాన్ని నిర్వహించారు వైదిక పండితులు. అదేవిధంగా ఇవాళ సాయంకాలం ధాన్యాదివాసాంగ ప్రభృతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులు అయిన తర్వాత శాంతి కుంభస్థాపన, అదేవిధంగా పంచవిధ శయనారోపణ అనేటువంటి క్రతువులు జరుగుతాయి. సాయంకాలం అదే యాగశాలలో శాలాంగ దేవతారాధన, అదేవిధంగా కళాహోమాలు జరుగుతాయి. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తెల్లవారుజామున యంత్ర ప్రతిష్ట, ఉదయం 11:38 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల చేత ఈ యొక్క కుంభాభిషేక క్రతువు ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. నందిపల్లె గ్రామంలో సుమారుగా 6 కోట్లు వేతనం వెచ్చించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కావున అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ.